నీ మనసులో ఏదో ఆలోచన ఉందనుకుంటాను. లేదంటే చదివిన దాన్నే మళ్ళీ మళ్ళీ చదవడం నీకు అలవాటు లేదు కదా. చదివానా? అవును, వీటన్నిటినీ నువ్వు ముందే చదివేశావు. సైన్ చేయడం మాత్రమే మిగిలింది. మర్చిపోయినట్టున్నాను. మర్చిపోవడం ఎప్పటికీ తప్పు కాదు. అది నీకు అలవాటైపోయింది రాజ్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? రాజు కుటుంబానికి చెందిన పలకలో ఆ కుటుంబం వాళ్ళ పేర్లే ఉండాలి. చరణ్ నిన్ను కాదని వాళ్ళ కుటుంబం కోసం నిన్నే వదిలేసి వెళ్ళాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. ఆ రోజైనా సరే, ఈ రోజైనా సరే. సైనబీ సింగ్ రజావత్. కానీ ఒక విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోలేదు. నీ సొంత కొడుకు ఒక చిన్న తప్పు చేయడం వల్ల నువ్వేం చేశావు? వాడిని నువ్వు ఇంటి నుంచి హోల్డ్ దిస్. సమీర్, సమీర్, సమీర్ ఆగు, నేను చెప్పేది. సమీర్కి ఏమైంది? సమీర్ అన్నయ్య బైక్కిని కాదు, ఆయన కోపాన్ని రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఎవరు ఆపలేరు. ఫన్ ఇప్పుడే మొదలైంది. రాయల్ కుటుంబం యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా నీకు? వాళ్ళు వాడే ప్రతి వస్తువు రాయల్ అయి ఉండాలి. కానీ ఆ సైకిల్ నీలా ఒక చెత్త కుండీలోనే ఉండాలి. అంతేకాని రాయల్ పార్కింగ్లో కాదు. మళ్ళీ మొదలు పెట్టేసావా? ఆపితేనే కదా మొదలు పెట్టడానికి. ఇకపోతే ఇదేమీ మీ నాన్నగారి సో కాల్డ్ రాయల్ ప్యాలెస్ కాదు. ఇది మా స్కూల్ కాబట్టి ఇక్కడ నేనే పరిపాలిస్తాను. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీలో పారేది రాయల్ బ్లడ్డే కాదు. ఒకవేళ రాయల్ బ్లడ్ అయ్యుంటే నీ ప్రైడ్ కోసం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఏంటిది? ఇది నా ఫైల్. ఐ లైక్ ఇట్. ఇక ఇది నాది. సరే, అలాగే మీరే తీసుకోండి. Smoking is injurious to health. School premises, public places లో స్మోక్ చేయకూడదు. బట్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. మీ నాన్న దీన్ని నీకు నేర్పించలేదనుకుంటా. అండ్ యు నో వాట్? ఎవరి దగ్గరైతే అసలైన పవర్ ఉంటుందో వాళ్ళు దాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉండదు మిస్టర్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చేస్తున్న దాన్ని పవర్ని యూజ్ చేసుకోవడం అని అనరు, బుల్లింగ్ అంటారు. నేను శరణ్ని పూర్తిగా నమ్ముతున్నాను. తను ఆ అమ్మాయికి చట్టాల గురించి చెప్తాడు. నమ్మకమా? నమ్మకమనే విషయాన్ని ఎప్పుడు మనతో ఉన్నవాళ్లే ముక్కలు ముక్కలు చేస్తారు. ఇలా చూడు, ఒకవేళ రేపే ఆ చరణ్ మహారాజు అయ్యాడంటే
ఆ తర్వాత వాడు నీ మాట ఎందుకు వింటాడు? ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఒకవేళ రేపు వాడు అభికి బదులుగా ఆ అమ్మాయికి ఆ తర్వాత శరణ్ బన్నాకి తన బాధ్యతలేమిటో తెలుసు. తను ఎప్పుడూ ఇలా చెయ్యడు. ఇలా చూడు, ఈ శబ్దం నా చెవులకు వినిపించడం కాదు, నీకు అర్థమవడానికి ఉపయోగపడితే బాగుంటుంది. అర్థమైందా రాజ్? నన్ను క్షమించండి. నేను మీతో ఇలా మాట్లాడుండకూడదు. నేను బాధ్యతల బరువుని మోయలేకపోతున్నాను. నా మనసుని ఏదో తొలిచేస్తోంది. అందువల్ల ఇక నుంచి ఇలాంటి ముఖ్యమైన పత్రాల మీద శరణ్ సంతకం తీసుకోండి. ఇక నుంచి తను అన్నీ చూసుకుంటే నేను విశ్రాంతి తీసుకోవచ్చు. తీసుకోండి. వద్దు, ఈ విషయం నాకు వదిలేయండి. మొదటిసారి కదా, నేనే తనకి అర్థమయ్యేలా చెప్పి సైన్ చేయిస్తాను. రాజ్, కాస్త ఆగు. అయ్ బాబోయ్, నేను ఎక్కడ నిప్పంటిస్తే ఇది ఎక్కడ కాలుతోంది? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలి? మోహిని, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. యు నో వాట్, నీ ఈగో ఎలా ఉంటుందంటే ఆ నీ బైక్ టైర్ లా ఉంటుంది, ఫుల్ గా హెయిర్తో. వెయిట్, చూసుకో, గాలిపోయింది. ఏది ఎవరికి సొంతమో వాళ్ళకే చేరుతుంది. ఇది నీది. నీ రైట్ కోసం ఎప్పుడు పోట్లాడాలి, ఎవరిని ఊరికే వదిలేయకూడదు. ఇప్పుడేంటి? ఫస్ట్ టైం ఒకరు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు. నేను తలుచుకుంటే నీ అర్హత ఏంటో ఇప్పుడే నీకు చూపించగలను. కానీ ఆ పని చెయ్యి. కొంచెం కొంచెంగా ఏడిపిస్తే మజాగా ఉంటుంది. సో ఈసారి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు గనక నీ షూలేస్ ఊడిపోయి ఉంటే మీ నాన్న వచ్చినా నిన్నెవ్వడూ కాపాడలేడు. అర్థమైందా సైనవి? శరణ్ బన్నా, చెప్పండి అత్తయ్య. నీ దగ్గరికే వస్తూ ఉన్నాను. విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన పనుంది. ఏంటది? సమయం ఆసన్నమైంది. నీ కుటుంబాన్ని, నీ ప్రజల్ని, బిజినెస్ని బాగా చూసుకోవాలి. దానికంత అర్జెంట్ ఏంటి అత్తయ్య? నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను, కానీ నాకు బాగా తెలుసు నీ బాధ్యతల్ని నువ్వు చక్కగా నిర్వర్తిస్తావు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ బాధ్యతని ఇదిగో ఈ పనితో నువ్వు మొదలు పెట్టాలి.